ఐఎస్డి పిల్లలకి. సో టెక్సాస్లో టాప్ మోస్ట్ ఐఎస్డీస్ ఎక్కడ ఉన్నాయని వెతికితే అవి నార్త్ డాలస్లో ఉంటాయి. ఫ్రిస్కో ఒకటి, ప్లేనో ఒకటి, ఆలన్ ఒకటి, నార్త్ వెస్ట్ ఐఎస్డి ఒకటి. సో ఈ టాప్ మోస్ట్ ఐఎస్డీస్ ఏవైతే ఉన్నాయో విత్ ఇన్ ద టెక్సాస్లో అవి లిటరలీ డాలస్ అరౌండ్ సబర్బ్స్లోనే ఉన్నాయి కంపేర్ విత్ ఆస్టిన్. ఓకే, సో స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉండి అంటే అంటిల్ హై స్కూల్ వరకు వెళ్ళే పిల్లలు ఉండి మీరు షిఫ్ట్ అవుతున్నారు అంటే ఈ వెదర్ గ్రీన్ కార్డ్ హోల్డర్ అయినా సిటిజన్ అయినా కూడా మీకు బెస్ట్ ప్లేస్ వచ్చేసి డాలస్ కంపేర్ విత్ ఆస్టిన్. నెక్స్ట్ థింగ్, మీకు కాలేజ్కి వెళ్ళాల్సిన స్టూడెంట్స్ ఉండి ఓకే వాళ్ళ కాలేజ్కి వెళ్ళాల్సి ఉంటే టెక్నాలజీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మేజర్గా ఆస్టిన్ ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే యూటీ ఆస్టిన్కి చాలా వాల్యూ ఉంది టెక్నాలజీ, ఎస్పెషల్లీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి చదివే వాళ్ళకి. సో మీకు కాలేజ్కి వెళ్ళబోయే పిల్లలు ఉన్నారంటే అంటే 12th 11th క్లాస్లో ఉన్న వాళ్ళు ఉంటే మీరు వాళ్ళ కాలేజ్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం మీరు ఆస్టిన్ ప్రిఫర్ చేస్తే అక్కడే ఉండి మీ పిల్లల్ని అక్కడే ఉన్న యూటీ ఆస్టిన్లో జాయిన్ చేయొచ్చు. ఎందుకంటే అక్రాస్ ద స్టేట్లో టెక్సాస్లో యూటీ ఆస్టిన్కి ఒక మంచి పేరు ఉంది. అండ్ డాలస్లో ఉండే పిల్లల కూడా కాలేజ్కి వెళ్ళాలంటే అనుకుంటే యూటీ ఆస్టిన్కి వెళ్తారు మేజర్గా. సో కాలేజ్కి వెళ్ళే పిల్లలున్న మనుషులకైతే కొంచెం ఆస్టిన్ సెట్ అవుతుంది. బట్ జాబ్ మార్కెట్ అవన్నీ చూసుకోవాలి. ఓకే, ఒకవేళ కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఉన్నంటే మోస్ట్లీ గ్రీన్ కార్డ్ సిటిజన్ అయి ఉంటారు కాబట్టి మీకు అట్లీస్ట్ జాబ్ దొరికే ఛాన్స్ ఉంది ఆస్టిన్లో. సో మీరు ఆస్టిన్ ప్రిఫర్ చేయడం బెటరు. కాకపోతే హై స్కూల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే రేటింగ్స్ ఆస్టిన్ ఏరియాలో ఇంకా అంత ఓవర్కి ఇంప్రూవ్ అయ్యి లేవు. కరెంట్ అయితే రీజనబుల్గా ఉన్నాయి. ఆ పర్స్పెక్టివ్లో అంటే హై స్కూల్ వరకే ఉన్నారు మీ పిల్లలు, ఇంకా ఇక్కడికి వెళ్ళాలి ఒక కొన్ని ఇయర్స్ వరకే అనుకుంటే మీరు డాలస్ ప్రిఫర్ చేస్తే బెటర్.